దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును దీపమయుండి వెలుగయుండి త్రోవలను సరళము చేయు దేవుని నామలు శుభాలు వందనాలు. దేవుని బాహు పరిచయాల తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతులను సర్వకృపాన్ని దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయండి. అన్ని విషయాలలో ప్రభు క్షేమను విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, గత కాలం అంతా కాచి కాపాడిన దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకులో నూతనమైన రోజును మనకు అనుగ్రహింపజేసి ఉన్నారు. మరి ఈ రోజంతా అనగా ఆగస్టు నెల 11వ తారీఖు సోమవారం దినమున ప్రభు యొక్క కృపాసమానం మనకందరికీ అనుగ్రహింపజేసి ఆయన అనుదిన ఆహారంతో మనం తృప్తిపరుస్తున్నారు. ఈ రోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము ఈ ఉదయకాల సమయం మనందరినీ కూడా ప్రేమించి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనం. ఆమేన్. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనలను ధైర్యపరిచి బలపరిచి మన ముందున్న త్రోవలన్నిటినీ కూడా ఆయనే సరళము చేయును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, భక్తుడైన దావీదు దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని యొక్క ప్రణాళికలో నడిపించబడుతున్న ఆ బిడ్డ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులు అడ్డుగా నిలబడుతున్నారు. కొన్ని మార్గాలు మూయబడుతున్నాయి. కొంత చీకటి కనబడుతుంది. చీకటి అంటే ఏంటో తెలుసా? ఎదుటి మార్గము కనబడకపోవటం. ఏమైపోతుంది, ఏం జరగాలి, రేపొద్దున ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. దేవుడేమో నువ్వు రాసువి అంటున్నాడు, కానీ ఇక్కడేమో మనుషులు అంగీకరించట్లేదు. మనుషులు అభ్యంతరపరుస్తున్నారు. మనుషులేమో చంపాలని చూస్తున్నారు. ఏంటి నా పరిస్థితి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా యొక్క విధి విధానాలు ఏంటి, అసలు నా పరిస్థితిలో నేను ఎలాగా నా ముందు మూయబడిన ఆ చీకటి మార్గంను తెరిచేవారెవరు, నా ముందు ఉన్న ఆ యొక్క చీకటి మార్గంలో త్రోవ చూపించేవారు ఎవరని అనేక రకాలైన ఆలోచనలు కలిగిన దావీదు ఒకే ఒక నిర్ణయం, ఒకే ఒక గురి, ఒకే ఒక ఆధారం, ఒకే ఒక ఆశ్రయదుర్గమైన దేవాతి దేవుడిని ఆశ్రయించడం మాత్రం మానలేదండి. ఆ దేవాతి దేవుని గురించి స్తుతి పాడటం, ఆ దేవాతి దేవుని గురించి ఆశ్రయించడం, ఆ దేవాతి దేవుడి గురించే ఆయనే నా ఆశ్రయము, ఆయనే కోట, ఆయనే నా కొండ అని చెప్పేసి చెప్పిన ఆ దావీదు ఈ యొక్క 22వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన విషయాలు తెలియజేస్తాడో. ఇదే అధ్యాయము లేకపోతే ఇదే కీర్తన మనకి కీర్తన గ్రంథము 18వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటది. ప్రభునందు ప్రియులారా, ఎందుకని దావీదు ఈ మాట చెప్పవలసి వచ్చింది? ఎన్నో మాటలు ఇక్కడ చెప్తాడు దేవుని గొప్పతనం గురించి, దేవుని గొప్ప కార్యాల గురించి ఆయన ఇక్కడ తెలియపరుస్తూ ఇక 29వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? దేవునితో, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఎంత అద్భుతమైన పరిస్థితి అండి. ప్రభునందు ప్రియులారా గమనించాలి, నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అండి?
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపమును ఆపేయాలని, ఈ జీవమును తీసేయాలని, ఈ యొక్క వ్యక్తిని మరణించాలని, చంపేయాలని చూస్తున్న వారందరికీ ఒక ప్రత్యేకమైన ఒక భయం పుట్టే మాట ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని వేడుకుంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తికి దీపమై ఉంటాడో ఇంకా దీపాన్ని ఆపే శక్తి ఎవరికి ఉందండి? ఆ ప్రాణాన్ని తీసే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అందుకనే ఒక అద్భుతమైన మాట అంటాడు కదా 27వ కీర్తనలో, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును అంటాడు. యెహోవా నా ప్రాణదుర్గం, నేను ఎవరికి వెరుతును? ఎన్నైనా సరే ఆ చుట్టూ 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అది ఏ అపాయం నా దగ్గర రాదని ఒక గొప్ప విశ్వాసంలో బ్రతుకుతున్న వ్యక్తి దేవుని గురించి చెప్తున్నాడు. ఈరోజు నీవు దీపమై ఉండకపోతే నా జీవితాన్ని ఆర్పివేయాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని, నా బ్రతుకును నాశనం చేయాలని, నన్ను ఇంకా మరణపు లోయలలో పడేయాలని ఎంతగానో కాసుకుని కూర్చున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నువ్వు నాకేమై ఉన్నావు అంటే దీపమై ఉన్నావు అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి దేవుని గురించి. నిజంగా దేవుడు ఒక వ్యక్తికి దీపమై ఉంటే అసలు ఆ దీపాన్ని ఆర్పగల శక్తి ఎవరికి ఉంటుంది? ఆ దీపాన్ని ఆర్పివేయగల శక్తి ఎవరికి ఉంటుంది? ఎప్పుడో తెలుసా, ఎప్పుడు కూడా ఆ దీపం వెలగాలని, ఆ దీపం ఎప్పుడు కూడా ప్రజ్వలిల్లాలని దేవుడి యొక్క ఉద్దేశం. అందుకనే ఆ దీపం వెలగటానికి కావలసిన ఆత్మశక్తిని ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు, ఆత్మబలమును ఆత్మశక్తిని. అందుకనే దేవుని ఆత్మ నేను ఎలా నడిపిస్తుందో చెప్తాడు తెలుసా అండి. కీర్తన గ్రంథము 143 కీర్తన 10వ వచనం కనుక చూసినట్లయితే, కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనంలో కనుక చూసినట్లయితే భక్తుడు దావీదు దేవుని గురించి చెప్తున్న అద్భుతమైన మాట ఏమని? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగా కంటాడు. ఎంత అద్భుతమైన మాట అండి. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం. ఎందుకంటే దేవుని ఆత్మ నడిపించే ఆత్మ. నిజంగా దేవుని ఆత్మ దీపం ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటుందో ఇంకెవడు ఆ మార్గం క్లోజ్ చేయగలడు? ఎవడు ఆ మార్గం కనబడకుండా చేయగలడు? ఎవడు ఆ మార్గమును ఎదురుగుండా నిలబడగలడు అంటే ఎవడో నిలబడలేడు. దయచేసి గమనించాలి. అందుకనే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించడం అలవాటు చేసుకున్నా, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడవటం అలవాటు చేసుకున్నా, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నడవటం అలవాటు చేసుకున్నాడండి దావీదు. అందుకనే ఒక ధైర్యం ఏంటంటే నన్ను నడిపించేది దేవుని ఆత్మ, నన్ను నడిపించేది, నాకు త్రోవ చూపించేది దేవుని వెలుగై ఉన్నాడు. అందుకనే యెహోవా నీవు నాకేమై ఉన్నావు అంటున్నాడండి, దీపమై ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ మూలపాటలో దీపమై ఉన్న దేవాతి దేవుడు ఇక ఆ దీపం పెట్టి మనకు చూపిస్తున్నప్పుడు ఆ దీపము ద్వారా వచ్చే కాంతిలో నువ్వు నడవాలని ఆసక్తి కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వెలుగులో నిన్ను నడిపించే దేవుడు అయినాడు. ఆ వెలుగులో నిన్ను నడిపించడమే కాకుండా ఆ నీ ఎదుట ఉన్న ప్రతి చీకటిని, కిందకి అంటున్నాడు కదా, యెహోవా చీకటిని నాకు ఎలా చేస్తాడంటే వెలుగుగా చేసేస్తాడట. యెహోవా చీకటిని వెలుగుగా చేస్తావు నువ్వు. నిజంగానే చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు వెలుగై ఉన్నాడండి. నీ ఎదుట ఏ త్రోవలు మూయబడి ఉన్నా, నీ ఎదుట ఏ త్రోవలు కనబడకుండా అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితులలో ప్రభునందు ప్రియులారా, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో, ఏ యొక్క ఆలోచన తీసుకోవాలో తెలియని పరిస్థితులలో ఆలోచనకర్త అయిన దేవుడు ఇదిగో మార్గము లేని చోట, మార్గము మూయబడిన పరిస్థితులలో ఆయన దీపమయ్యుండి త్రోవకు వెలుగుగా మార్చుకున్నాడండి. అందుకనే భక్తుడైన దావీదు ఎంతో విశ్వాసంతో చెప్తాడు కదా, ఏమంటాడండి వాక్యమును బట్టి చెప్తూ, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉందంటండి వెలుగై ఉన్నది అంటాడు. ఎందుకని ఆ దీపం గురించి అంత అంటాడు అంటే ఆ దీపం వెలగాలి. అందుకని ఆ దీపం వెలగడానికి ఎవరి మీద ఆధారపడాలి అంటే ఆ దీపమును వెలిగించిన దేవుని మీద ఆధారపడాలి. ఇంకెవడ ఆపగలడండి ఆ దీపాన్ని? ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన యొక్క దైనందిన జీవితంలో మన ఎదుట అనేకమైన ద్వారాలు మూయబడి ఉంటాయి. అనేకమైన ద్వారాలు నీకు కనబడడం, ఆశీర్వాదకరమైన ద్వారాలు, దీవెనకరమైన ద్వారాలు, మేలుకరమైన ద్వారాలు, లేకపోతే ఆ త్రోవలు కనబడవు నీకు. ఆ త్రోవలు కనబడకుండా పరిస్థితులలో మరి ఎవరు కనబడేటట్టుగా చేయగలరండి?
అందుకని దేవుడిని ఎందుకు ఆశ్రయించాలి, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? ఈ భయంకరమైన లోకంలో, భయంకరమైన చీకటి లోకంలో దేవుడిని నమ్ముకోవటం ద్వారా కలిగే గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? దేవుడు లోకమునికి ఏమై ఉన్నాడండి? ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఈ చీకటి లోకంలో వెలుగై ఉన్న ఆ దేవాతి దేవుడిని ఆశ్రయిస్తే ఆయన నమ్మిన వారికి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన విశ్వసించిన వారికి ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో నడవాలనుకుంటున్న వారికి ఆయన వెలుగై ఉన్నాడండి. వారికి త్రోవలకు ఆయన చూపిస్తాడు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇదిగో ఈ మార్గంలో పయనించు, ఈ మార్గంలో వెళ్తే నీకు క్షేమం, ఇలాగ వెళ్తే నీకు క్షేమం. పరిశుద్ధ గ్రంథాలు ఎంతమందికి ఆయన గైడెన్స్ ఇవ్వలేదండి? ఎంతమందికి ఆయన్ని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆయన ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆయన గైడెన్స్ ఇచ్చాడు. ఇష్టపడకుండా మా త్రోవలో మేము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు తోలేస్తాడు, ఏదేం తోడలో తోలేసినట్టు తోలేస్తారు. కానీ దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆలోచనకు ఎవరైతే విలువిస్తారు, అమ్మో దేవుడు నా గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన దర్శనం ద్వారా నాకు చెప్పాడు, ఆయన మాట ద్వారా చెప్పాడు, ఆయన నడిపించుకుంటాడని ఎప్పుడైతే మనం నమ్ముతామో, నమ్మి ఆయన విశ్వాసం ఉంచుతామో, ఖచ్చితంగా నీ ఎదుట ఏ ద్వారము లేకపోతే ఏ త్రోవ చీకటిగా ఉన్నా, ఏ మార్గము నీకు కనబడకుండా ఉన్నా, ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆ మార్గము నీకంటే ముందుగా ఎవరికి తెలుసండి? నిన్ను ప్రేమించే నీ దేవుడిని యెహోవాకు తెలుసు, నిన్ను ప్రేమించే నీ రక్షకుడైన దేవునికి తెలుసండి. ఆ మార్గం అలాంటిదో. దేవుడు ఇగో నువ్వు పడిన చోటే ఉండేటట్టుగా వదిలిపెట్టడండి. ఒకవేళ నీ జీవితం చీకటి అయిపోయి అయ్యో ఈ చీకటిలో నేను అలా జీవించు, ఇక నాకు ఏంటి వెలుగు ఇచ్చేవారు ఎవరు లేరా అనుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా నాకు నువ్వు ఏమై ఉన్నావు? దీపమై ఉన్నావు. ఆ దీపం ఏం చేస్తుందో తెలుసా? కాంతిని చూపిస్తుంది, ఆ దీపం వెలుగు చూపిస్తుంది. ఏ యొక్క చీకటి మార్గం అయితే నిలబడి ఉన్నాడో దావీదు తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం చేయాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? పోనీ వీళ్ళు ఎవరన్నా శత్రువులా? గొల్యాతు లాంటి శత్రువుని కొట్టిన వాడిని ఇలాంటి శత్రువులు చీల్చి చెండాడేయగలను, కానీ శత్రువు కాదు, హితులు, స్నేహితులు, లేకపోతే రక్త సంబంధికులు ఎలాంటి నిర్ణయం తీసుకోగలం? వాళ్ళేమో నా మార్గాలు చీకటిమయంగా చేసేస్తున్నారు, నాకు దారి కనపడకుండా చేసేస్తున్నారు, నాకు త్రోవ కనపడకుండా చేసేస్తున్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటామండి? ఏమీ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఏం చేయాలి? ఈరోజు ఆ రోజు దావీదు ఎలాగైతే నలిగిపడి ఈరోజు మనం కూడా అలాగే నలిగిన పరిస్థితులు ఉన్నాయి, ఉంటాయి, ఎన్నో ఉండబోతాయి. అయినప్పటికీ కూడా మనలో ధైర్యం విడవకూడదండి. మనలో ధైర్యం విడవకూడదు. మనము దేవుని మీద ఆధారపడిన వారంగా దేవుడిని దీపముగా చేసుకుంటే ఆ దీపం ఏం చేస్తుందంటే కాంతిని ఇస్తుంది. ఆ కాంతిలో దేవుడు నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, ఆమేన్, హల్లెలూయా. నిజంగా కదా, ఒక అద్భుతమైన మాట చెప్తారు. చదువుదామా? యోబు గ్రంథము 23వ అధ్యాయము. యోబు గ్రంథము 23వ అధ్యాయము 29వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదా. ఇక్కడ యోబు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తాడండి. ఏమని తెలియజేస్తాడో తెలుసా? చూడండి ఏమంటున్నాడు? చీకటిలో కూడా తిరుగులాడే గొప్ప భాగ్యం ఎవరి వల్ల అండి? దేవుని వల్లగా. అందుకని భయం పడ్డా దావీదు ఏమంటాడు తెలుసు కదండి? కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో 2వ వచనం ఏమంటాడండి? గాఢాంధకారపు లోయలు సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటాడు. మనం ఎప్పుడు పాడే ఒక పాట ఉంటుందండి, అత్యధికముగా స్తుతి పాట, ప్రారంభ పాట ఒకటి పాడతాం కదా. దాంట్లో అద్భుతమైన ప్రారంభ చరణం ఒకటి ఉంటుంది. ఎవరైనా పాడగలరా పాట? దీవారాత్రములు కంటి పాపవలే కాచియా, దీవారాత్రములు కంటి పాపవలే కాచి. ఆ దీవారాత్రుల గురించి ఒకటండి, అంటే పగలు రాత్రి కూడా. కానీ మళ్ళీ వెంటనే అంటాడు గాఢాంధకారపులో అంటాడు. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఇక్కడ యోబు విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, అప్పుడు ఆయన దీపము నా తలకి పైగా ప్రకాశించెను. ఎప్పుడు పైన అంటున్నాడు? పూర్వకాలం ఉన్నట్టు నేనున్న ఎడల ఎంత మేలు, అప్పుడు ప్రకాశించాడు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఏమి లేదండి, దీపము లేదు. ఎవరి దీపం లేదు? దేవుని దీపం లేదు. అందుకనే నా బ్రతికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? అంతఃపురములోంచి ఎక్కడికి వచ్చేసానండి? ఎక్కడికి వచ్చాను? బూడిదలోకి వచ్చేసాను. నాకు ఇక దారి తెలియట్లేదు, నాకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఏ విధంగా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదని యోబు బాధపడుతూ చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడు? పూర్వకాలము నేనున్నానే, అప్పుడు ఆయన దీపం నా తలకి పైగా ప్రకాశించను, ఆయన తేజం వల్ల నేను చీకటిలో తిరుగులాడుచుంటుని. ఏంటి?
ఆ చీకటిలో తిరుగులాడుచున్న ఆ యొక్క యోబును దేవుడు మరలా ఎక్కడికి నడిపించాడో తెలుసా అండి? ఎక్కడికి నడిపించాడంటే ఘనమైన వెలుగులోనికి నడిపించాడు, గొప్ప వెలుగులోనికి నడిపించాడు. చీకటి మాయమైపోయింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులలో యోబు ఉన్నప్పుడు యోబును వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు అండి. ఎలా వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు? వాక్యము ద్వారా, వాక్యపు వెలుగులు. అందుకనే వారు ఏం చేశారు? యోబు స్నేహితులు 3 ప్లస్ ఎలుహు 4 డబ్బులు ఇచ్చారా, మాటలు ఇచ్చారా అండి? డబ్బులు ఇచ్చారా, మాటలు ఇచ్చారా? అమ్మా ఏమిచ్చారండి? డబ్బులు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు మాటలు ఇచ్చారు. అక్కడ మంచి బాధ చేశారు, ధైర్యవచనాలు ఇచ్చారు, ఆశీర్వచనాలు ఇచ్చారు. ఇదిగో ఇలాగుండు యోబు, ఎలాగుంటే నీకు ఎక్కడ లేని ఆశీర్వాదాలు వస్తాయ్యా, ఆయనతో సహవాసం చేసినా నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగునా అని ఎన్ని మాటలు చెప్తారో. దేవాతి దేవుడు నీకు ఎలాగుంటాడో తెలుసా? ఒక గొప్ప వెలుగుగా ఉంటాడని చెప్పేసి. అయ్యా ఇప్పుడేం వెలుగు ఉంది? అప్పుడు నాకు వెలుగుగా ఉన్నాడయ్యా, అప్పుడు నాకు ఆయన దీపముగా ఉన్నాడు, నా తలపైగా కూడా దీపం ప్రకాశించింది. ఆయన తేజం వల్ల నేనేమైపోయింది? ఇప్పుడు చీకటిలో తిరుగులాడుచున్నాను. మరి ఎలాగా? ఆ చీకటిలో ఉన్నవాడిని చీకటిలో ఉండేటట్టుగా వదిలేస్తాడా దేవుడు? ఆ చీకటిలో జీవించేవాడిని, చీకటిలో వెళ్ళేవాడిని ఇంకా దారి కనపడకుండా వదిలేస్తాడంటే వదిలిపెట్టే దేవుడు కానే కాదండి. ఆమేన్. ఆయన చీకటిలో ఉన్నవారిని వెతుకుతాడు. ఆయనలో ఉన్న గొప్ప ప్రకాశవంతమైన వెలుగు ఏం చేస్తుందో తెలుసా? ఎవరు ఏ చీకటిలో, ఎవరు ఏ భయంకరమైన చీకటిలో బ్రతుకుతున్నారో అలాంటి వారిని వెలుగుతో నింపడానికి దేవుడు ఇష్టపడదు. అలాంటి వారిని వెలుగులో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఏం చేస్తారు తెలుసా? ఆయన వెలుగుతో నింపి నడిపించే దేవుడు అన్నాడు. దేవునికి ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? కొరహ కుమారులు అంటారు దేవుని గురించి. ఏమంటారు తెలుసా? 84వ కీర్తన 11వ వచనం ఎవరు తీయొద్దు? ఏమంటాడండి? యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు అంటాడు. ఎప్పుడైతే సూర్యకాంతి భూమి మీదకి వస్తుందో భూమి మీద చీకటి అంతా కూడా వెళ్ళిపోద్ది. అక్కడ చీకటికి తావు లేదు, అసలు చీకటికి తావు లేదు. మొత్తం అంతా ఏమంటది? ప్రకృతి అంతా కూడా విరాజిల్లుతున్నది కదా. ఆ యొక్క ప్రకృతి అంతా ఒక్కసారి పులకించిపోద్ది. సూర్యుడు ఎప్పుడైతే ఆ యొక్క తూర్పును ఉదయించడం ప్రారంభిస్తాడో పక్షుల కలకిలావరావాలతో నిజంగా శబ్దాలు ఒకటి దినచర్య ప్రారంభం ఉంటాయి. ఆ దినచర్య ప్రారంభం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి? ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ దినచర్య ప్రారంభం. ఇంత దశ వెలుగు వచ్చింది, మనం ప్రయత్నాలు ప్రారంభించాలి, మన జీవితంలో ముందుకెళ్ళాలి. ఈ దినము వెలుగుతో ప్రారంభం అవ్వాలి. అదే వెలుగు రాలేదనుకోండి ఇంకా బద్ధకస్తులుగానే ఉంటారు, ఇంకా బద్ధకంలో జీవిస్తానే ఉంటారు. దయచేసి గమనించాలి. కానీ దేవాతి దేవుడు ఏమయ్యున్నాడు అన్నాడు కోరహ కుమారులు? యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడట. ఆ సూర్యకాంతిలో నువ్వు నడవటానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక రచించాడు. అందుకని దావీదు ఎందుకని విశ్వాసంతో చెప్తున్నాడు ఆ మాట? యెహోవా నీవు నాకు ఎలాగున్నావండి? ఎలాగున్నావు? వెలుగుగా ఉన్నావు లేదా దీపముగా ఉన్నావు. ఎందుకని అంటే దేవుడే గనక వెలుగుగా లేకపోతే, దేవుడే గనక నాకు దీపముగా లేకపోతే నాకు త్రోవ చూపించేవారు ఎవరు? అంధకార సంబంధమైన ఆ అనుభవంలో నడిపించబడుతున్నా నిన్ను, నన్ను, మనందరినీ కూడా. అందుకనే భూమి మీద అంతా కూడా ఏం కమ్మి ఉందంటండి? చీకటి కమ్మి ఉన్నదట. కానీ దేవుని యొక్క వెలుగట అక్కడ ప్రకాశించిందంట. ఎవరి మీద ప్రకాశించింది అంటే ఆయన భక్తుల మీద ప్రకాశించింది. ఆయన యందు గురి నిలిపిన వారి యందు ప్రకాశించింది. వారికి ఒక మార్గము చూపించాలి, వారిని వెలుగులో నడిపించాలని, వారి యొక్క చీకటిని కొట్టివేయాలని, ఆ చీకటి క్రియలను అంతం చేయాలని దేవుని ఉద్దేశం. ఎంతకాలం చీకటి క్రియలలో పాలి భాగస్తులుగా ఉంటాం? దీపముగా దేవుడుంటే ఆ దీపపు కాంతిలో నిన్ను నడిపించే దేవుడు అయినా. ఆ దీపపు కాంతిలో నువ్వు నడిచినప్పుడు నీ వెళ్తున్న ప్రతి మార్గము కూడా దేవుడు చీకటిగా చేస్తాడా, వెలుగుగా చేస్తాడంటే? యెహోవా చీకటిని ఎలా చేస్తాడంట? వెలుగుగా చేస్తాడట. నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో కొన్నిసార్లు తెలియదు. ఏ విధమైన విషయంలో ఏ విధానంలో మనం ముందుకెళ్లాలో మనకి తెలియదు. ఏ విధానంలో మనం ముందుకెళ్ళి మనము మేలు పొందుకోవాలో మనకి తెలియదండి. కానీ దేవుడికి తెలుసు నేను ఎలా నడిపించాలో, దేవుడికి తెలుసు నేను ఏ రీతిగా నడిపించాలో. ఆ దేవాతి దేవుడిని భక్తుడైన దావీదు తనకు తరుముతున్న శత్రువుల చేతిలోంచి తప్పించబడినప్పుడు చెప్తున్నాడు, ఆయనే గనక నాకు వెలుగుగా లేకపోతే, ఆయనే గనక నాకు దీపంగా లేకపోతే, ఆయనే గనక నా త్రోవలకు వెలుగుగా లేకపోతే నేను ఆ యొక్క భయంకరమైన చీకటిలోంచి ఎలా తప్పించుకోగలను?
ఎలా తప్పించుకోగలను? ప్రభు నందు ప్రియులారా, నేను ఎప్పుడైనా సరే బయట నుంచి ఇంట్లోకి రాగానే వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకో తెలుసా? ప్రభా, నేను బయటికి వెళ్ళాను ఈ లోకంలోకి, ఇగో క్షేమంగా ఇంటికి చేర్చావు ప్రభా అని, ఇగో ప్రయాణమంతలో తోడైనావు ప్రభా అని చెప్పేసి. అలాగే దావీదు కూడా తప్పించబడిన తర్వాత చెప్తున్నాను, అయ్యా నువ్వే గనక నాకు నా త్రోవకు వెలుగుగా లేకపోతే నేను ఈ అంధకారమైన లోకంలో, ఈ చీకటి లోకంలో ఎటు తప్పిపోదును. నిజంగా కదా, ఈరోజు తప్పిపోతున్న వారు క్షేమంగా ఇంటికి రాగలుగుతున్నారా అండి? అమ్మా, ఈ భయంకరమైన లోకంలో తప్పిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. కోపము తలిగి బయటికి వెళ్ళిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. వెంటనే దుష్టుడు పట్టేసుకుంటున్నాడండి. మనం చూసాం కదండి, ఇంట్లో చక్కగా వాళ్ళ అమ్మగారికి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళాడట. లైక్ ఎవరు సుగుణ వాళ్ళ వాడు అక్కగారు అల్లుడు గారు కాళ్ళకి దండం పెట్టి వెళ్ళాడట. చక్కగా వెళ్ళాడు, కానీ లోకంలోకి వెళ్ళేసరికి ఆ చీకటి ఏమైపోయిందో రానివ్వలేదు. ఇక త్రోవలు కనబడలేదు. ఇంకా నీకు త్రోవ కనబడదు ఇంకా అంటే, ఇంకా త్రోవ కనబడదేమో, ఇక త్రోవ చూపించేవారు ఎవరో లేరనుకున్నాడేమో ఆ వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, ఆ వెలుగంతా కూడా తన జీవితంలో చీకటి కమ్మేసింది. ఆ కమ్మేసిన చీకటి ఇంటికి రాలేదు. ఇక ఆయన జీవముతో రాలేదు, జీవం లేకుండా తీసుకొచ్చారు. ప్రయోజనం ఏంటి? ఈరోజు లోకము భయంకరమైన చీకటి అండి. నువ్వు ఆ లోకంలోకి వెళ్ళావా, ఇంటికి మళ్ళా క్షేమంగా తిరిగి రావటం ఇంకా ఎంత కష్టమో ఆలోచిద్దాం. అందుకనే మనము దుష్టిని ఆలోచన చొప్పున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదండి, ఏం చేయకూడదు, నడవకూడదు. చెప్తారా? దృష్టిని ఆలోచించి చెప్పిన ఏం చేయకూడదండి, నడవకూడదు. నడిచామా వాడు అసలే చీకటి, ఆ చీకటిలో నేనేం చేస్తాడు దశ, అసలు జీవితం భరోసా లేకుండా చేస్తా. బి కేర్ఫుల్ అబౌట్ దట్ వన్. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం లోకంలో జీవిస్తున్నాం, లోకంలో సంచరిస్తున్నాం. ఏ చీకటి ఎప్పుడు మనల్ని కమ్ముకుంటుందో తెలియదు, ఏ అంధకారం కమ్ముకుంటుందో మనకి తెలియదు. దయచేసి కానీ అంధకారం ముందు దేవుడు ఏం కలుగు చేస్తాడండి, వెలుగు కలుగు చేసేవాడుగా ఉన్నాడు. నీకు మార్గము చూపించడం దేవుడికి ఇష్టం అండి. నీకు ఒక ఆలోచన ఇచ్చి నడిపించడం దేవుడికి ఇష్టం అండి. నిన్ను వెలుగులో నడిపించడం దేవుడికి ఇష్టం అండి. వెలుగు దేవుడికి ఇష్టం. ఎందుకో తెలుసా? ఆ వెలుగు ఫలం మంచితనం ఉంటుంది దాంట్లో, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది దాంట్లో. దేవుడు నిన్ను ఆ అనుభూతిలో నడిపించడానికి ఇష్టపడతాడు. నువ్వేదో నా బ్రతికి ఏమైపోయిందయ్యా, ఏమి తెలియట్లేదు అనుకుని నువ్వు కంగారు పడాల్సిన పనిలా. వెలుగైన దేవుడిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, వెలుగైన ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆ ప్రభు, ఆ సర్వోన్నతుడు మనం ఏం చేస్తాడో తెలుసా? ఆయన దీపముగా మారిపోయి మన త్రోవలకు వెలుగుగా ఉండి ఆయన ముందు నడిచే దేవుడైనాడు. నీకేం చూపించే దేవుడైనాడు? దారి చూపించే దేవుడైనాడు. ఆమె దారి లేని పరిస్థితులలో, దారి కనబడని పరిస్థితులలో, ఆ అంధకారమైన పరిస్థితులలో ఎవరు నీకు వెలుగుగా ఉంటారంటే నువ్వు నమ్మితే దేవుడు నీకు వెలుగుగా ఉంటాడు. అందుకని దావీదు దేవుడిని నమ్మాడండి. ఆయన తన ఆత్మచేత నన్ను నడిపిస్తానని నమ్మకంతో చెప్పాడండి. నా చీకటిని వెలుగుగా చేస్తాడని నమ్మకంతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు దాస? దేవుల్లో ఉన్న ఆ యొక్క ప్రకాశవంతమైన వెలుగును చూసిన వాడిగా ఉన్నాడు కనుక. ఈరోజు నేను అంటాను, క్రైస్తవుడిగా దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డగా ఉన్న నీవు మరి ఆ దేవాతి దేవునిలో ఉన్న వెలుగును గురించి ఒక ఆలోచన నీకుందా? అయ్యో, నేను వెళ్తున్న మార్గంలో ఆయన నాకు సహాయం చేస్తాడు, నేను వెనకడుగు వేయనిక ఆయన నడిపిస్తాడనే విశ్వాసం నీకుందా? నిజమే కదా. స్టీవెన్ సన్ గారు రాశారు కదా ఒక అద్భుతమైన పాట, అంధకారమే దారి మూసినా అని. నిజంగానే కదా, అంధకారం దారి మూసేసినప్పుడు ఎలా ముందుకు వెళ్తావు నువ్వు? ఈరోజు మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవాలో తెలియని పరిస్థితులలో కృంగిపోయినప్పుడు, మనము ధైర్యం చెడినప్పుడు మరి అలాగా. కానీ దేవుడు ధైర్యం చెడిన వారికి ధైర్యంగా ఉంటాడట. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఎందుకు వెలుగుగా ఉంటాడు అంటే, ఆ వెలుగులో ఆయన నడిపించడం ఇష్టం. ఆ వెలుగులో నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడి, నువ్వు చీకటిలో నడవటానికి దేవుడు ఇష్టపడలేదండి. అందుకని యేసు ప్రభు వారి కాలంలోకి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో మనందరినీ కూడా ప్రభు వారు ఎక్కడి నుంచి పిలిచాడండి? ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి. ఎక్కడి నుంచి అంటండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచాడు. ఏ వెలుగులోనికి? ఆ వెలుగులో ఉండాలయ్యా. నేను దీపమును వెలిగించేది ప్రకాశవంతమైన వెలుగు కలిగిన ఆ యేసయ్య వెలుగులో నువ్వు నడవాలని దేవుని ఉద్దేశం. తన కుమారుని యేసుక్రీస్తు వెలుగులో ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకని కదా యేసు ప్రభుని మామూలు వెలుగుతో నింపి పంపించలేదు భూలోకంలోనికి. ఏ వెలుగుతో నింపి పంపించాడండి? గుర్తున్న వారు చెప్పండి. ఏ వెలుగుతో నింపి పంపించాడు? మామూలు వెలుగైతే అందరిలో ఉంటుందేమో, కానీ దేవుల్లో యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకమైన వెలుగేంటి తెలుసా?
జీవపు వెలుగు. ఏ వెలుగండి? జీవపు వెలుగు. యోహాను రాసిన 8:12 ఉంటుంది, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక వాడు జీవపు వెలుగు కలిగి ఉండను అంటున్నాడు. అంటే యేసు ప్రభువులో ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే అది జీవపు వెలుగుగా. నువ్వు నమ్ముతున్నావా ప్రభునందు ప్రియులరా? నీ యొక్క మార్గము తెలియని పరిస్థితులలో, భవిష్యత్తు తెలియని పరిస్థితులలో, రేపేం సంభవిస్తుందో తెలియని పరిస్థితులలో ఈరోజు దేవుని దగ్గరికి రా, దేవుని వైపు తిరుగు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఆ దేవాతి దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన రీతిలో ఏమి ఇవ్వగలడంటే భరోసా ఇవ్వగలడు. నువ్వేమి నీ బ్రతికేమి చీకటి అయిపోయిందో, నా బ్రతికి ఇంకెవడో ఏమి వెలిగించలే అనుకున్న నిర్ణయానికి రావాల్సిన పని లేదండి. ఎందుకంటే నువ్వు పూజించే దేవుడు, నువ్వు ఏ దేవుడినైతే సేవిస్తున్నావో, ఏ దేవుడినైతే రక్షకుడిగా కొనియాడి ఉన్నావో, ఏ దేవుడినైతే రక్షకుడిగా అంగీకరించినావో ఆ దేవుడు నీకు దీపముగా ఉండి, ఆ దేవుడు నీకు మార్గము చూపించేవాడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని ఏముంది? ఇంకా దావీదు భయపడ్డా? దావీదేం భయపడలేదే, దావీదేమి దిగులు పడలేదే, దావీదేం విచారించలేదే. తిరిగాడు, నో ప్రాబ్లం. ఆ తిరగటానికి కూడా శక్తి సామర్థ్యాలు ఎవరిచ్చారండి? దేవుడే. ఎవరిచ్చారు? దేవుడే. ఆయన బలం ఇస్తానని నమ్మాడు, ఆయన శక్తిని ఇస్తానని నమ్మాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన తోడై ఉంటానన్నాడు. ఇంకా నాకు భయం ఏంటి? అందుకని గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడనంటాడు. ఎవడండి భయపెట్టేవాడు? ఏ పరిస్థితులు భయపడితే ధైర్యంగా ఉండు, నిలువు, తరుమాడా, తిరుగు. ఒకనొక రోజు గొప్ప విడుదలను చూడబోతున్నావు. ఆమేన్. దావీదు గొప్ప విడుదల చూశాడు, దావీదు గొప్ప వెలుగులో నడిపించబడ్డా, దావీదుకు దేవుడు దీపముగా మారిపోయాడు, దావీదు త్రోవలకు వెలుగుగా మారిపోయాడు. ఈరోజు నీకు మారడా ఆయన? నీకు దీపముగా మారిపోతాడు ఆయన. దయచేసి ఉదయ కాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుని మాట వింటున్న నా ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించేద్దాం. విశ్వాసంతో మనం కూడా దేవుని మీద ఆధారపడితే మార్గము తెలియని పరిస్థితులలో దేవుడు నీకు ఏం తెలియజేస్తాడండి? వెలుగుగా ఉండి మార్గము తెలియజేస్తాడు. నీకున్న భయాల్లో, నీకున్న అధైర్యంలో, నీకున్న ధైర్యం చెడిన పరిస్థితులలో ఏమాత్రం కృంగిపోవద్దు. తెలుసా, దేవా నా ఎదుట మార్గం సరళం చేస్తామంటే దేవుడు సరళం చేస్తాడు. దేవుడు తన వెలుగును మనకి త్రోవకు వెలుగుగా మారిపోతాడండి. ఆ వెలుగులో నువ్వు నడవటం దేవుడికి ఇష్టం. ఆయన నీకు దీపపు వెలుగులో నడిపించబడటం దేవుడికి ఇష్టమండి. నీకు ఇష్టమేనా? ఆయనకి ఇష్టం కరెక్టే, ఆయన నిన్ను వెలుగుతో నింపుతాడు, ఆయనకి ఇష్టం కరెక్టే. కానీ నీ ఇష్టమేంటి? నువ్వు ఇష్టమేంటి? ఆయన వెలుగులో నడుస్తావా? నువ్వు ఆయన వెలుగుతో నువ్వు నింపబడతావా? ఆయన వెలుగు ద్వారా నువ్వు బలపరచబడతావా? రాత్రి ఉదయ కాలంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్న మాట నిజంగా. నేనే కనుక వెలుగుగా లేకపోతే ఈ భయంకరమైన చీకటిలో నువ్వు ఎలా నడవగలవు? ఈ భయంకరమైన చీకటిలో నువ్వు ఎలా జీవించగలవు? ఈ భయంకరమైన చీకటిలో నువ్వు ఎలాగా బ్రతకగలవు? దయచేసి ఆలోచించేద్దామా? ఈ క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల గమనించాలి. దేవుడు ఎట్లా దావీదుకి ఏమైనాడు? దీపమై ఉన్నాడు. ఆయన త్రోవలకు ఎలా మారిపోయాడంట? వెలుగుగా మారిపోయాడు. ఈరోజు నీకు కూడా మారటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి దేవుని యందు నమ్మిక ఉంచుదాం, అలాంటి ప్రభువునందు మనం విశ్వసిద్దాం, అలాంటి ప్రభువులో మనము విశ్వాసంలో కొనసాగుదాం. దావీదుకు దీపమైన దేవుడు, దావీదు చీకటిని వెలుగుగా చేసిన దేవుడు నీ చీకటిని, నాకు చీకటిని వెలుగుగా చేసి నీకును నాకును దీపమై ఉండి ఆయన నిత్యము మనను వెలుగులో నడిపించే దేవుడు అయినాడు. అటువంటి దేవుని కృపా సమాధానాలు మీకును మీ కుటుంబ సభ్యులకు అందిన కార్యక్రమాలు తోడయండి, నడిపించే సహాయము దయచేను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, భక్తుడు అయిన దావీదు ఎంతో విశ్వాసంతో దేవుని గురించి చెప్తున్నమాట.
యెహోవా నీవు నాకేమైనా ఉన్నాడు, దీపమై ఉన్నావు. అలాగే యెహోవా చీకటిని నాకు ఎలా మార్చేస్తాడా, వెలుగుగా మార్చేస్తాడట. అలాంటి దేవుని యందు మీరు ధైర్యం కలిగి ఉండండి. ఆ చీకటిని వెలుగుగా మార్చగల ప్రభునందు విశ్వాసాలు కొనసాగండి. మీకు కావాల్సిన ప్రతి విధ మేలును ప్రభు దయచేసే దేవుడు అయినాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల తండ్రి, దయగలిగిన రాజానికి వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుత దేవుడా, ఆరాధ్య దైవమా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాం తండ్రి. ఇక నాన్న ఈ ఉదయ కాల్సంలో ప్రభా నీ ప్రత్యేకమైన జ్ఞాన కృపను బట్టి ప్రియ బిడ్డలందరినీ కూడా బలపరచండి, భద్రపరచండి, క్షేమంతో నడిపించండి. అయా ప్రతి పరిస్థితులను ప్రభా మేలును క్షేమం మెండుగా దయచేస్తుంది దేవా. నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ నీ కృప చేత నింపి నడిపించండి. నీ బలమును, శక్తిని, ప్రభావం మెండుగా నీ ప్రియ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహం చేసి సహాయం చేయమని సాగర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ బలహీనలున్న వారిని ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ప్రభావ బలహీనతలు బలం ఇవ్వండి. ఆయా స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం దయచే. అనేక రకాల శ్రమలు శోధనలు ఉన్న వారికి ప్రభావ చీకట్లో ఉన్న వారికి నీవే వెలుగయ్యండి. వారిని ఆయా వెలుగులో నడిపించే సహాయం దయచేసి మయం పొందుకోమని మహిమ కలిగిన రాజా నీకే వందనాలు చెల్లిస్తూ కృంగిన వారు లేవనెత్తండి, బలహీనలను బలపరచండి, అయా దృఢపరచండి ప్రభావ సహాయం దయచేయమని. ఈ కార్యముల చేత ఎవరినైతే ఈరోజు సంతోషపరిచిన ప్రతి ఒక్క బిడ్డను సంతోషపరిచి సహాయ సహకారాలు మెండుగా దయచేయమని అందిన కార్యక్రమాలు తోడండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ ఈ రోజంతలో తోడండి. ఈ దినమంతా కూడా నీ ప్రత్యేక కృపా కనికరం కాపుదల క్షేమం మెండుగా మీరు అనుగ్రహింపజేసి అన్ని మేలతో తృప్తిపడి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుని రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమాలకును తోడైన నడిపించి సహాయము దయచేయండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. అందరికీ కూడా ప్రభునామములో వందనాలు. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇంతవరకు దేవుని యొక్క వాక్యం ఉన్నారు కదా, దేవుని బాహు పరిచయాల ద్వారా అందించబడిన యొక్క వర్తమానములు మీకును మీ ఆత్మీయ భక్తి చిత్తాలకు ఎంతగానో మరి ధైర్యంగా ఉన్నాయని నమ్ముచున్నాను. ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆస్వాదించబడలేదు. మీ సాక్ష్యం మాకు తెలియజేయండి. మా యొక్క నంబర్ 9676594100 9676594100. మీ ప్రార్థనల కొరకు మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. మీకు ఎల్లప్పుడు ప్రార్థన చేసే వరకు ఉంటాం తెలియజేయటకు సంతోషిస్తున్నా. గాడ్ బ్లెస్ యు. షలోమ్.